హలో అండి. హాయ్ అండి. ఈ మధ్య కాలంలో సెలబ్రిటీస్ అనేవాళ్ళు వెండి తెర మీద కనిపించే వాళ్ళు మాత్రమే కాదు. ఒక 4 వీడియోస్ చేసి మీరు పాపులర్ అయ్యారంటే మీరు కూడా ఒక సెలబ్రిటీ అయిపోతున్నారు. అంటే యూట్యూబర్స్ని కూడా మనం అలానే చూస్తూ ఉన్నాం. అవునా కదా? అయితే మంచిగా సాఫీగా వెళ్ళిపోతే బాగానే ఉంటుంది. ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతుంటేనే అసలు ఎందుకు ఇలా జరుగుతుందా అనిపిస్తుంది. ఇప్పుడు రీసెంట్గా ఒక యూట్యూబర్ అమ్మాయి సూసైడ్ చేసుకుంది అని కొంతమంది అంటున్నారు. బికాజ్ ఆఫ్ తను హ్యాంగ్ చేసుకోవడం వల్ల, లేదు కావాలనే చంపేశారు అంటున్నారు మరి కొంతమంది. ఇది సూసైడా, హత్య అంటే కావాలని ఎవరైనా చంపేశారా? యూట్యూబర్ అంటే ఏంటండి? అంటే యూట్యూబ్లో వీడియోలు పెడితే యూట్యూబరేనా? అంతేగా. అంటే ఒక 100 వీడియోలు పెట్టి అమ్మాయి ఫేమస్ అయిపోతే యూట్యూబర్. సో 4 మాటలు వీడియోలు ఎలాంటి వీడియోలు పెట్టాలి? ఇంకా దానికి పారామీటర్స్ ఏమున్నాయి కదా. వీడియోలు ఎలాంటి వీడియోలు పెట్టాలి అనేవి కూడా ఇంపార్టెంట్ ఉంటుంది. అమ్మాయి కామెడీ వీడియోలు పెట్టిందా, లేకపోతే డాన్స్ వీడియోలు పెట్టిందా, దేనికోసం పెట్టింది, అంటే యూట్యూబ్లో అమ్మాయికి ఏమైనా సంపాదిస్తుందా, ఇవన్నీ కూడా చూడాలి. ఒక ఆడపిల్ల అది హత్య లేదా అనుమానాస్పద స్థితిలో చనిపోయింది, దానికి యూట్యూబరు ఇది అని పెట్టడం ఆపండి. ఎందుకంటే ప్రేక్షకులకే చెప్తున్నాను, ఎవరైతే ఈ న్యూస్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళకి. ఎందుకంటే యూట్యూబర్స్కి ఈ మధ్య కాలంలో వస్తున్న నెగటివ్ ఇంపాక్ట్ ఇంకెట్లా రావట్లా. ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళు ఫేమ్ అవుతున్నాం అనుకుంటున్నారు, కానీ వాళ్ళు అన్ఫేమ్ అయిపోతున్నారు. అవును, దానివల్ల నిజంగా ఉన్న స్టాండర్డ్స్ కి వాళ్ళు తగ్గిపోతున్నారు. అది అర్థం కావట్లేదు చాలా. నిజంగా జెన్యూన్ గా చేసేవాళ్ళు, జెన్యూన్ గా ఉండేవాళ్ళు, నిజంగా జెన్యూన్ గా ఉండేవాళ్ళు కూడా వీళ్ళ ఫేమ్ లో ముసుగులో పడిపోయి వీళ్ళని కూడా తిడుతున్నారు. అసలు యూట్యూబ్ లో ఒకప్పుడు వీడియోలు చూసేవాళ్ళు, ఇప్పుడు వీడియోలు పెట్టి డబ్బులు సంపాదించుకునే స్థాయికి వచ్చేసాం. జనరల్గా ఇట్స్ ఎ వెరీ గుడ్ గ్రోత్ ఆల్సో. ఓకే, ఎందుకంటే మన టాలెంట్ని మనం నిరూపించుకొని మనం జనాలకి ఇన్స్పిరేషనల్గా మారుతూ మనం 4 డబ్బులు సంపాదించుకొని ఒకరిని మోసం చేయకుండా బతికే ఇదొక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా అయిపోయింది. మంచిదే కూడా. ఎంప్లాయ్మెంట్ అంటే ఒకరి కింద పనిచేసేది ఏంది, మనం రాజులుగా కింగులుగా ఉండొచ్చు. దాంట్లో ఫేమ్ ముసుగులో వీళ్ళు ఎవరిని పడితే వాళ్ళని నమ్మేయడాలు, ఆ కమెంట్లు పెడితే ఆ కమెంట్లకి రిప్లైలు ఇవ్వడాలు, ఆ కమెంట్ల నుంచి లబ్ధి పొందేలాగా ఓకే మాకు దాని ఏమంటారు పాజిటివ్ కమెంట్స్ పెట్టండి, నెగిటివ్ కమెంట్స్ పెట్టద్దు అని చెప్పి అలా ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకొని కలిసి మాట్లాడుకుంటూ తిరిగే ఈ క్రమంలో ఈ మధుమతి అనే అమ్మాయి, ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన మధుమతి అనే అమ్మాయి యూట్యూబ్లో వీడియోలు పెట్టుకుంటూ పాటలు పాడుకుంటూ ఏదో వ్లాగ్స్ చేసుకుంటూ ఉండే ఈ అమ్మాయి అనుమానాస్పద స్థితిలో ఈ రోజు పొద్దున మరణించడం జరిగింది. దానికి అదే బాగుంటేనే కదండి జనాలు చూస్తారు. అంటే బాగుంటే అంటే ఆమె పెట్టే కాంటెంట్ బాగుంటే జనాలు. అమ్మాయి కూడా చూడడానికి చాలా చిన్న అమ్మాయి, బాగుంది. అది దేవుడు రాశాడు, ఆ టైంకి అలా జరిగింది. అది చిన్నపిల్లలు కదండి, అది చాలా బాధ అనిపిస్తుంది నాకు. కానీ దీంట్లో నేను ఎందుకు అన్ని విషయాలు తీసుకొస్తున్నానంటే, ఇలా చాలా మంది యువతులు మీకు ఛాన్సులు ఇప్పిస్తాము, లేకపోతే యువకులు మీకు ఛాన్సులు ఇప్పిస్తాము అని చెప్పి బోత్ పార్టీస్. సో చాలామంది మోసాలకి గురయ్యి ఇంట్లో చెప్పుకోలేక వాళ్ళ జీవితం నాశనం అయిపోయిందని చెప్పి ఆత్మహత్య యత్నాలు చేసుకోవడము, లేదా వీళ్ళు మనకన్నా ఎదిగిపోతున్నారు, వీళ్ళని మనం తొక్కేయడానికి వీళ్ళు సహకరించకపోతే వీళ్ళని మనం చంపేయాలి అన్న దృక్పథంతో ఖచ్చితంగా వీళ్ళు చేసే ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. మనం చూస్తూనే ఉన్నాం. మొన్న ఫన్ మార్కెట్ భార్గవ్ 14 ఏళ్ల జైలు శిక్ష పడి ఉన్నాడు. అంతకుముందు సేమ్ పుష్పలో నటించిన అతను కూడా ఇలా యూట్యూబ్లో ఇట్లా జరిగింది, ఒక అమ్మాయిని ఇట్లా చేశాడు అని అతను కూడా చెంచల్ కూడా జైలుకి వెళ్ళి రావడం జరిగింది. ప్రసాద్ బెహ్రా పైన కూడా అట్లాగే చాలా మంది, షణ్ముఖ్ జశ్వంత్ వాళ్ళ అన్న, షణ్ముఖ్ జశ్వంత్, ఇంతమంది అందరూ ఉన్నారు దీంట్లో. కానీ ఇక్కడ మనం ఈ అమ్మాయి గురించి మాట్లాడుకుంటే అందరూ అదే అమ్మాయి ఆత్మహత్య అంటున్నారు. అంత మంచి కాంటెంట్ ఇస్తున్న అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏంటి? 4 జబ్బులు సంపాదించుకుంటుందిగా, చిన్న వయసు. కానీ వాళ్ళ అమ్మమ్మ గారి ఇంట్లో కదా అమ్మాయి. ఎక్కడున్నా కూడా అండి, అమ్మాయి చనిపోయింది అంటే ఆత్మహత్య ఎట్లా అవుతుంది? ఏ కారణంగా ఆత్మహత్య చేసుకుంది? అదే చెప్తాను. ఇప్పుడు ప్రేరేపించడం వేరు, డైరెక్ట్ గా చంపేయడం వేరు. ప్రేరేపించితే అమ్మాయి అంత పిరికిదా? అంత బోల్డ్గా బయటకు వచ్చి వీడియోలు చేసే అమ్మాయికి అంత పిరికిది ఉంటుంది ఆడపిల్లలకి మధ్య? కానీ ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ చెప్పేది ఏంటంటే, ప్రతాప్ అనే ఒక అమ్మాయితో ఈ అమ్మాయికి సంబంధం, అబ్బాయితో, ప్రతాప్ అనే అబ్బాయితో లవ్ ట్రాక్ ఏదో నడిచింది, అది మేము వద్దన్నాము. ఈ అబ్బాయి ప్రతాప్ ఆ అమ్మాయిని పిలిచి ఆ అమ్మాయిని గొంతు నిలిమి చంపి ఆత్మహత్యగా క్రియేట్ చేయాలని చూస్తున్నాడు. ఎందుకంటే ఆ ప్రతాప్ అనే అబ్బాయి ఇప్పుడు పరారీలో ఉన్నాడు.
భయపడి కూడా పారిపోవచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఇస్, అది నిజాలు తెలిసేదాకా మనం నిర్ధారించలేము. నేను ఎందుకు ఇది హత్య ఆత్మహత్య అనే దానికి నేను మాట్లాడకుండా అనుమానాస్పద స్థితి అంటున్నానంటే నిజాలు ఎవరికి తెలియదు. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఆరోపించినంత మాత్రాన అబ్బాయి హత్య చేశాడని కాదు, పేరెంట్స్ ఆరోపించకపోయినంత మాత్రాన అబ్బాయి హత్య చేయకుండా ఉన్నారు అని కూడా కాదు. కాకపోతే ఇప్పుడు అమ్మాయి వాళ్ళ ఊర్లో కాదు, అది జరిగింది వాళ్ళ అమ్మమ్మ గారి ఊర్లో జరిగింది. వాళ్ళ పేరెంట్స్ విలపిస్తున్నారు. ఇలా యూట్యూబ్ ముసుగులో పడి, యూట్యూబ్ అనే కాదండి, ఇలా సోషల్ మీడియా ముసుగులో పడి ఎంతమంది మనకు తెలిసిన ఫేస్ కాబట్టి బయటపడుతుంది, తెలియని ఫేసులు. నిజమే. రోజుకు న్యూస్ పేపర్లో క్రైమ్ కాలం చూస్తే ఒక 50 to 100 ఇవే ఉంటున్నాయి నిజమే కదా. సో దీనికి బేస్ చేసుకొని మధుమతి అనే అమ్మాయి ఏ రకంగా చంపబడింది లేకపోతే చచ్చిపోయిందా, దాని వెనకాల కారణాలు ఏంటి అనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఏదైనా సరే ఆ టైం వస్తే మనకు తెలియదు, బట్ దానికి ముందు మీరు ఎదుర్కొంటున్న సమస్యల్ని ధైర్యంగా మీ పేరెంట్స్కి చెప్పండి. తల్లి తండ్రి తప్ప ఎవ్వరూ దీన్ని ఆదరించే వాళ్ళు కాదు. అవును, అది నేను ముఖ్యంగా చెప్తున్నాను. సో దీన్ని బేస్ చేసుకొని ఎవరైతే ఈ ముసుగులో పడుతున్నారో జాగ్రత్తలు పడండి. ఈ అమ్మాయికి చావు కారణం ఏంటంటే మనకి ఫ్యూచర్లో తెలుస్తుంది, దాని గురించి కూడా నేను చెప్తాను. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఈ అమ్మాయి చనిపోవడం అనేది ఆ జిల్లాలో కొంచెం వాళ్ళ అమ్మమ్మ గారి ఇంట్లో కానీ వాళ్ళ ఇంట్లో కానీ విషాదం నెలకొంది. ఒకవేళ నిజంగా ప్రతాప్ అనే అబ్బాయి ఇలా చేస్తుంటే అబ్బాయికి మాత్రం ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఎందుకంటే కొంతమంది తెలియకుండా తప్పు చేసేస్తున్నారు. సో దాన్ని బేస్ చేసుకున్నాను. అంటే ఒకట్లండి, ఇప్పుడు ఆ ప్రతాప్ అన్న అబ్బాయి చంపేసి వేరే ఎక్కడికో పట్టుకుని వెళ్ళి ఆ అమ్మాయిని హ్యాంగ్ చేసేయడానికి ఆ అబ్బాయి ఒక్కటి శక్తి సరిపోదు. ఖచ్చితంగా. సో ఎవరో ఒకరు సపోర్ట్ చేయాలి. పైగా ఊళ్ళల్లో మనకి అంత ఈజీ కాదు. ఊళ్ళలోనే కూడా కాదండి, నమ్మి ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా చేయొచ్చు కూడా. చేసి ఎట్లా ఎక్కడ పెట్టారు హ్యాంగ్? అదే చెప్తున్నాను, ఇంట్లోనే ఉంది అమ్మాయి. యాక్చువల్ గా ఇంట్లోనే జరిగి ఉండొచ్చు కదా. ఇంట్లో వాళ్ళ అమ్మమ్మ గారి ఇంట్లో ఉందంటున్నారు కదా, వాళ్ళ ఇంట్లో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఎవరో లేకుండా. ఇప్పుడు అది ఊరు, మనలాగా ఫ్లాట్లు కాదు. ఎట్లాగా ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారో తెలియకుండా ఉండడానికి ఆ అమ్మాయిని చంపేసి, అంటే బయట ఇంట్లోకి వచ్చే చంపేసి అమ్మాయి ఫ్యాన్ పెట్టాలి అని అంటే చాలా పెద్ద కార్యక్రమం అది. అదేనండి, ఇప్పుడు మనం దాని గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవడం లేదు. ఎందుకంటే ప్రతాప్ అనే పేరు ఎక్కడ వినిపించింది అంటే వాళ్ళ పేరెంట్స్ ఆరోపిస్తున్నారు, ఖచ్చితంగా ఎవరైనా దాని గురించి మాట్లాడుతున్నారు. ఇంకొకటి కూడా ఉండొచ్చు, వీళ్ళిద్దరి మధ్య గొడవ అవుతుంది, నేను చచ్చిపోతా అంటారు, అమ్మాయి చాలా ఉన్నాయండి. అయితే వాడు మోసం చేశాడని ఈ పిల్లకి అర్థమై ఉండొచ్చు, ఫేస్ చూపించుకోలేక పేరెంట్స్ కి ఆ డెసిషన్ తీసుకుని ఉండొచ్చు. అది కూడా లెక్కే. ఒక రకంగా చెప్పండి, సూసైడ్ కి అబ్బాయి ప్రేరేపించాడు కూడా తప్పే, డైరెక్ట్ గా చంపకపోయినా. సో దానికి సంబంధించి మరి ఏం జరుగుతుంది ఏమైంది తెలియాలంటే మాత్రం చూడాలి, కొంచెం ఖచ్చితంగా చూడాలి. థ్యాంక్ యూ అండి.